చిత్తూరు జిల్లాలో ఓ దారుణమైనటువంటి సంఘటన వెలుగు చూసింది. కన్న తండ్రినే కొడుకు అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన జీడి-నెల్లూరు నియోజకవర్గంలో పెను సంచలనంగా మారింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పూర్తి వివరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లా జీడి-నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కీరా సముద్రంలో కాపురం ఉన్నటువంటి ఆనంద్ పెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంతకాలంగా ఆనంద్కి తన కుటుంబ సభ్యులంతా కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. తన భార్య కావచ్చు, ఇద్దరు కొడుకులు కూడా అతని నుంచి విడిపోయి చిత్తూరులో కాపురం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్నాళ్ళ క్రితంగా కొడుకు ఎవరైతే ఒక అబ్బాయి జ్యోతిశ్వర్ అనేటువంటి అబ్బాయి అప్పుడప్పుడు తరచూ తండ్రి దగ్గరకు వచ్చి ఆస్తి గురించి గొడవ పడేవాడుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిన్నటి సాయంత్రం అయితే నిన్న నైట్ ఒక 6:30-7 గంటల ప్రాంతంలో ఆ అబ్బాయి ఎవరైతే ఆనంద్ కుమారుడు ఉన్నాడో జ్యోతిశ్వర్ అతని పేరు, అతను తన తండ్రి ఇంటికి రావడం జరిగింది. నైట్ అంతా కూడా తన తండ్రితో వాగ్వాదం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తనకు ఆస్తి అదే రకంగా డబ్బుల పరంగానే ఒక ఫ్యామిలీ గొడవ నడిచినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తండ్రిని మట్టు పెట్టాలనేసని కూడా భావించినట్టున్నాడు. అయితే బాగా మద్యం సేవించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ ఉదయం వేకుజామున 3:30-4 గంటల ప్రాంతంలో అతి దారుణంగా కత్తితో తండ్రిని గుండెల మీద పొడిచి చంపినటువంటి సంఘటన పెను సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే కొంతకాలంగా తండ్రికి దూరంగా ఉన్నటువంటి ఆ ఇద్దరు కొడుకులు కావచ్చు, అదే రకంగా భార్య కావచ్చు, ఈ ఆనంద్ వైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు. వారు తనిగా కాపురం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఆస్తి కోసమే కొడుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆస్తి తన పేరు మీద రాయాలని, అదే రకంగా ఆనంద్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, పెన్షన్ డబ్బులు కావచ్చు, ఇతర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఇతనికి కావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆనంద్ మీరెవరూ కూడా నన్ను చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరు, నేను కొంత అంగవైకల్యం కూడా నాకు ఏర్పడినటువంటి నేపథ్యంలో నాకు జీవనాధారం లేదంటూ కూడా ఆయన వాగ్వాదం చేసినటువంటి నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొడుకు అమాంతం కత్తి తీసుకుని అతి దారుణంగా కూడా తండ్రి మీద దాడి చేసి మరీ హత్య చేసినటువంటి సంఘటన మాత్రం ఇదొక పెను సంచలనంగానే రేపిందని చెప్పాలి. అయితే అతను దాడి చేసేటువంటి క్రమంలో అయితే నైట్ అంతా గొడవాడాడు కొడుకు, ఉదయం 4 గంటల ప్రాంతంలో హత్య చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ ఉన్నాడో తన చెల్లెలైనటువంటి ఆమె కూడా కొంత మతిస్థిమితం లేకుండా ఆనందంతో పాటే ఆ ఇంట్లో ఉంటున్నారు. అయితే కొడుకు దాడి చేసేటువంటి తండ్రి మీద దాడి చేసేటువంటి క్రమంలో ఆమె ఆ కొడుక్కి మేనత్ అవుతుంది. ఆమె అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆమె మీద కూడా ఆ జ్యోతిశ్వర్ అనేటువంటి ఆ యువకుడు కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితి. ఆమెకు కూడా తల మీద బలమైనటువంటి గాయం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క ఘటనలో ఒకటే ప్రధానమైనటువంటి అంశంగా తెలుస్తుంది, కేవలం ఆస్తి. దీనికి తోడు కొడుకు బాగా మద్యానికి బానిసైనటువంటి వాడిగా కూడా తెలుస్తుంది. విలాసమైనటువంటి జీవితం, బలాదూరుగా తిరుగులాడుతూ ఎక్కడే ఎటువంటి పని చేసుకోకుండా కేవలం తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి కోసమే ఈ రకంగా గొడవపడి మరి కన్న తండ్రినే మట్టుబెట్టినటువంటి ఈ సంఘటన మాత్రం చిత్తూరు జిల్లాలో పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కేసు దర్యాప్తు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరొక కీలక అంశం కూడా ఒకటి తెలియజేశారు. ఎవరైతే హత్య చేసినటువంటి ఆ జ్యోతిశ్వర్ అనేటువంటి అబ్బాయి తండ్రిని పొడిచిన తర్వాత ఉదయం పరారయ్యేటువంటి తరుణంలో 108 అంబులెన్స్ కూడా ఫోన్ చేసి ఈ రకంగా జరిగిందంటూ కూడా ఫోన్ చేసి చెప్పినట్టుగా కూడా కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే పరారైనటువంటి జ్యోతిశ్వర్ కోసం మాత్రం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన అనేది మాత్రం ఎస్ఆర్పురం మండలంలో ఉలిక్కుపాటుకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అన్న తండ్రిని ఇంతటి దాష్టికాన్ని ఒడిగట్టినటువంటి ఆ కొడుకు మీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ గ్రామస్తులంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ ఆర్టీవీ తిరుపతి. ఎస్ఆర్పురం మండలం కీరసముద్రం గ్రామంలో ఈరోజు ఉదయం తెల్లారుజామున 3 గంటల సమయంలో ఆనంద్ నాయుడు అనే అతన్ని తన కుమారుడు జ్యోతిశ్వర్ అతికిరంగా చంపడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆనందరావు భార్య పిల్లలకు దూరంగా ఉన్నాడు. తన కుమారుడు తండ్రి పైన కక్ష తీసుకొని అతనికి రావాల్సినటువంటి ఆస్తి అమ్మి ఇవ్వాలని చెప్పి వాళ్ళు మాట్లాడి ఇవ్వనందున కోపోద్రిక్తుడై ఈ రాత్రి 10 గంటల సమయంలో వచ్చి గొడవ పెట్టుకొని తిరిగి తెల్లారుజామున అతన్ని చంపి అడ్డొచ్చినటువంటి వాళ్ళ మేనత్త గీతాన్ని కూడా గాయపరచడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎస్ఆర్పురం మండలం
క్షీరసముద్రం పంచాయతీ క్షీరసముద్రం గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటాను నేను పెద్దగా. మా గ్రామంలో రాత్రి ఇప్పుడు చనిపోయిన ఆయన అబ్బాయి వచ్చి మందు ఏదో తీసుకొని వచ్చి తరచూ వాళ్ళకి మామూలుగా గొడవలు, అబ్బాయి కొడుకు ఎప్పుడు గొడవలు. ఎందువల్ల గొడవలు అంటే ఈ చనిపోయిన భార్య వచ్చి దాదాపు ఒక 10-15 సంవత్సరాలుగా అతని దగ్గర లేదు, వెళ్ళిపోయినారు. ఆయనకు వచ్చి 2 పిల్లోళ్ళు. ఆ పిల్లోళ్ళు ప్లస్ ఆమె, వాళ్ళు ముగ్గురు చిత్తూరులోనే అక్కడక్కడ ఎవరో వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ అమ్మగారి ఊర్లో కాపురం ఉన్నారు. ఇతను వచ్చి మందు తాగినప్పుడంతా ఈ చనిపోయిన ఆయన వచ్చి వాడిని ఏదో బెదిరిస్తాడు. నా కొడుకులాలో మీరు మీ అమ్మ దగ్గర ఉన్నారు, మీ అమ్మ అటుపోయింది ఎట్టుపోయింది, మీరు ఆ విధంగా మా ఇంటికి వచ్చేయండి అని వీడు పిలిస్తే వాళ్ళు ఆ పిల్లలు వీడికి రావపడినారు. వాళ్ళు రావపడినప్పుడు ఇతనికి కొంచెం మనసు విరక్తి చెందింది. విరక్తి చెందినప్పుడు ఇతను మందు తాగుతాడు, అతను ఆ అబ్బాయి మందు తాగుతాడు. కాబట్టి విరక్తి చెందినప్పుడు అంతా వీడు వాడిని కొడుకుని చంపేస్తా అనేసి ఏదో బెదిరిస్తాడు. ఎప్పుడు ఈ మధ్య 10 రోజులప్పుడు నేను మనుషులు పిలుచుకొచ్చి నిన్ను చిత్తూరు బస్ స్టాండ్లో చంపేస్తానని చెప్పాడట. ఎవరు ఇప్పుడు చంపేసిన అతను చెప్తాడు ఆ విషయం. అందువల్ల నేను ఇంకా అతను అడుగుడుకు ఎప్పుడు చూసినా ఫోన్లో నన్ను రాత్రుల్లో 10 గంటలైనా 12 గంటలైనా చంపేస్తానన్న మాట ఎప్పుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఇంకా నాకు విరక్తి చెంది ఇంకా మనం అతను చంపేస్తే కానీ లేదంటే మనం చంపేస్తాడనేసి నేను వచ్చి రాత్రి 11 గంటలు 12 గంటల ప్రాంతంలో వచ్చాను. వచ్చి మా నాయనతో గొడవ పడినాము. ఒకరినొకరు తోసుకొని చేసేటప్పుడు అక్కడనే ఒక బరిసి ఉన్నింది. వాళ్ళ నాయన పెట్టుకున్నాడు, పక్కన పెట్టుకుని పనుకొని ఉన్నాడు. దాన్ని తీసి అతన్ని నేను 4-5 తావులు పొడిచేసి, మా అత్త కూడా ఆయనతో కూడా ఉండింది కాబట్టి ఆమె అడ్డు వచ్చింది కాబట్టి ఆమెను కూడా 2 దెబ్బలు కొట్టి ఆమె కూడా రక్తగాయాలు చేసి మళ్ళీ నేను నా పాటికి నేను బండి ఎత్తుకుని ఆమె వెళ్ళిపోయి నేరుగా మా అమ్మ ఇంటికి పోయినాను. అమ్మ వచ్చి ఏమరా యాడికి పోయినామని అడిగితే, లేదమ్మా నేను ఇద్దరిని మర్డర్ చేసి వచ్చేసాను అని చెప్పేసి ఇదే ఏమరా అంటే కూడా వాడు బండి ఎత్తుకొని బయలుదేరి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కాణిపాకం పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఉండి మళ్ళా తిరిగి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినాడు. ఈ మరి జరిగిందమ్మా ఎట్టమ్మంటే, ఇంతలోనే రే రారా పదం మనం ఆడబోయి ఏదో మాట్లాడుకుందాం, ఊర్లో పదం రా అనేసి ఆమె తీసుకొని వస్తూ ఉంటే దారిలో మన పోలీసులు పోయి ఎస్ఐ వీళ్ళంతా పోయి వాడిని పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు.